డేటా వేరౌసింగ్ అనేది డేటా వేరౌసింగ్ అనేది ఏంటంటే లైక్ రిలేషన్ డేటాబేస్ మోడల్ దీని వ్యవస్థ ఉంటుంది. డేటా స్టోర్ చేయలేదు, పర్టికులర్ డేటాబేస్ ఒకటి ఉంటుంది. డేటాబేస్ మనం డేటాతో స్టోర్ చేస్తాం. ఇలాంటి ఒక నెంబర్ ఆఫ్ డేటాబేసెస్ని మనం ఒక మెయిన్ డేటాబేస్ పెట్టాలి, డేటా వేరౌసింగ్ అంటారు. ఇవి మనం యూజ్ చేసే డైలీ డేటాబేస్, ఈ 10 డేటాబేసెస్ని ఒక మనం మెయిన్ డేటాబేస్ పెడతాం. దీన్ని డేటా వేరౌసింగ్ అంటారు. డేటా వేరౌసింగ్ టెక్నాలజీ చేసే ఉంటుంది. వార్ప్ అంటే ఆన్లైన్ ప్రాసెస్ అనలైసిస్. ఈ వార్ప్ టెక్నాలజీ ఫేస్ చేసుకుని డేటా వేరౌసింగ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. డేటా వేరౌసింగ్ మెయిన్లీ 4 క్యాప్చర్స్ ఉన్నాయి. సిస్టమ్ ఓరియంటెడ్, సిస్టమ్ ఓరియంటెడ్ అంటే పర్టికులర్ డేటాబేస్ మనకి చూపిస్తారు. అది ఇంటిగ్రేటెడ్ మల్టిపుల్ డేటాబేస్తో ఒకేసారి చూపిస్తారు. మల్టిపుల్ డేటాబేస్ దాన్ని ఇంటిగ్రేటెడ్ టైం అంటే ఒక పర్టికులర్ టైం 3 months 6 months ఒక పర్టికులర్ టైంలో డేటా అంతా మనకి చూపిస్తుంది. అదే టైం అంటారు. నాన్ వాంటెడ్ అంటే నాన్ వాంటెడ్ అనేది హిస్టారికల్ డేటా. ప్రీవియస్గా మనం ఏ డేటా చూసి ఆ డేటా చూపిస్తుంది అనమాట. దాన్ని హిస్టారికల్ డేటా అంటారు. ఇవి మెయిన్లీ 4 క్యాప్చర్స్ ఇన్ ద డేటా వేరౌసింగ్. ఇది డేటా వేరౌసింగ్ కాన్సెప్ట్. ఎవరికైనా దొరుకుతున్నాయా? సబ్జెక్ట్